డబ్బుల కోసమే పాకిస్తాన్ యుద్ధానికి దిగిందా? అప్పుల కుప్పగా మారుతున్న ఆగని కుట్రలు. పాకిస్తాన్లోని ఉగ్రవాద కార్యకలాపాల తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణ తర్వాత పాకిస్తాన్ IMF నుండి $1 బిలియన్ రుణం పొందింది. ఈ రుణం పొందటం వెనుక పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం మరియు దాని దీర్ఘకాలిక అప్పుల భారం కారణంగా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడి 26 మందిని చంపేశారు. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఆ వెంటనే పాకిస్తాన్ భారత్పై సైనిక చర్యకు దిగింది. భారత్ వాళ్ల దాడిని అడ్డుకుంటూ ప్రతిదాడి చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కానీ ఉన్నపళంగా అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించి చర్చల కోసం ముందుకొచ్చాయి. ఊహించని ఈ పరిణామంతో అంతా షాక్ తిన్నారు. కాల్పుల విరమణ కంటే ముందు పాకిస్తాన్ IMF నుంచి రుణం కావాలని అభ్యర్థించింది. పాక్ అభ్యర్థన మేరకు IMF ఏకంగా $1 బిలియన్ ఫండ్ మంజూరు చేసింది. దీంతో పాకిస్తాన్ కేవలం అప్పుల కోసమే భారత్తో కయ్యానికి కాలు దువ్విందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.